క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన లేవిస్ మినిస్ట్రీస్ ఇండియా వారి ప్రేక్షకులందరికీ ప్రత్యేక శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారు కదూ? ఈ సమయంలో దేవుని యొక్క కృప మనందరితో ఉండాలని కోరుకుంటూ సహోదరుడు డాక్టర్ జస్టిన్ లేవి గారు మన కోసం వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ విని ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాం. వందన. Greetings to all in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు. Thank God for this opportunity God given us. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. On behalf of Levis Ministries International, I would like to extend thanks to all of you. లేవిస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరపున మీ అందరికీ శుభములు. And we are all praying for you. మరి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. Also, I thank God for the Gospel TV. మరి గాస్పెల్ టీవీని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And reaching the unreached. మరి ఎవరికైతే వాక్యము చేరబడలేదో వారిని చేరుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. So these days are important for all of us to proclaim the word. అయితే ఈ దినాలలో యేసుక్రీస్తును ప్రకటించడము చాలా ప్రాముఖ్యమైన విషయం. So we are living in last days. ఎందుకంటే మనం అందరము అంత్య దినాలలో ఉంటున్నాం. We need to be strategic and more intentional. కనుక క్రీస్తును ప్రకటించడానికి చాలా ప్రణాళికబద్ధంగా ఆలోచనతో మనం ముందుకు And వెళ్ళాలి. Paul is writing to Timothy, be prepared in season and out of season. అందును బట్టి పౌలు తిమోతికి తెలియజేస్తూ సమయమందైనను అసమయమందైనను దేవుడిని ప్రకటించడానికి సిద్ధముగా ఉండాలని చెప్పాడు. Nothing in this world is as powerful as the word of God. ఎందుకంటే ఈ లోకములో దేవుని వాక్యము కంటే శక్తివంతమైనది లేదు. The word changes people's life. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే ప్రజలను మారుస్తుంది. It comforts us ఆ వాక్యమే మనకు ఆదరణను and it కలిగిస్తుంది. consoles us. అది మాత్రమే మనకు నెమ్మదిని And it దయచేస్తుంది. gives us encouragement. వాక్యమే మనలను ప్రభావితం చేస్తుంది. I'm sure we'll be motivated by the word of God. కనుక వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడతారు, ప్రభావితం చేయబడతారని ఆశపడుతున్నా. I want to tell certain important things in the letter of 3rd John. మరి కొన్ని వాక్యములోని సంగతులను యోహాను రాసిన 3వ పత్రిక నుంచి మీతో పంచుకోవాలని ఈ దినమున ఆశపడుతున్నాను. John writing very wonderful terms to the guys. మరి ఇక్కడ వాక్యంలో గనుక మనం చూస్తే గాయునకు మరి చాలా చక్కని విషయాలు మరి యోహాను రాస్తున్నట్లుగా వాక్యములో మనం గమనించవచ్చు. And it's the note of thanks and encouragement. మరి ఇక్కడ గనుక మనం చూసినట్లయితే మరి గాయును మరి ఆసక్తిగా ముందుకు నడిపిస్తూ ఆయనకు వందనాలు చెప్తూ ఈ విధంగా పత్రికను రాస్తా So we ఉన్నాడు. need to encourage people certain times. కనుక ప్రజలను మనము ఉత్సాహపరచాలి. We need to say thanks to everybody. కొన్ని సందర్భాల్లో మనము వందనాలు కృతజ్ఞతలు కూడా We చెప్పగలగాలి. need to be thankful to God and people. దేవునికి కృతజ్ఞతగా ఉండాలి, ప్రజలకు కూడా కృతజ్ఞతగా ఉండాలి. Because we need to be good stewards. ఎందుకంటే మనం అందరము మంచి కార్య సాధకుని వలె ఉండాలి. And we're all assigned with tasks in our life. మన జీవితంలో మనం అందరము కూడా ఒక పనికి ఏర్పరచబడ్డాం. God designed plan and purpose in everybody's life. మనందరి జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళికను ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. So he is writing to my dear friend Gaius, whom I love in the truth. మరి పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. And certain important words I would like to emphasize here. అయితే ఇక్కడ రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను మన ముందు ఉంచాలని And number ఆశపడుతున్నాను. 1, మొదటిది enjoying good health. మరి సౌఖ్యముగా వర్ధిల్లుట. Even your soul is flourishing. మరి నీ ఆత్మ కూడా సౌఖ్యముగా వర్ధిల్లాలి. And two important things, your spiritual life and your physical life need to be balanced. మరి సౌఖ్యముగా వర్ధిల్లుటలో రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది మన భౌతికమైన శరీరము, రెండవది మన ఆత్మీయమైన శరీరము. We need to enjoy good life every day. మరి ప్రతిదినము మన జీవితాన్ని మనము సౌఖ్యముగా ముందుకు నడిపించగలగాలి. How we can maintain good health? అయితే ఏ విధంగా మంచి ఆరోగ్యకరమైన స్థితిని పొందగలుగుతామండి? We all know. మనందరికి తెలుసు కదా. And taking a good diet and rest and what medicines God, if doctors prescribe, and rest, everything is important. మంచి ఆహారం తీసుకోవడము, సరి అయినటువంటి విశ్రాంతిని తీసుకోవడము, డాక్టర్ యొక్క సలహాలను తీసుకోవడము, ఈ విధంగా మనము భౌతికంగా చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండవచ్చు. And as a leader, as a pastor, as a good believer, we need to go through definitely what we expected to do everyday life. అయితే క్రైస్తవునిగా మరి క్రైస్తవ నాయకునిగా విశ్వాసిగా
దేవుడు ఏదైతే మన నుంచి ఆశపడుతున్నాడో దైనందిక జీవితంలో మనం ఏదైతే చేయాలో వాటన్నిటిని చేస్తూ ముందుకు నడవాలి. Because our life is God's, but we need to live the fullest of it. మరి మన జీవితము దేవుడు మనకు ప్రసాదించిన వరము కనుక ఈ జీవితంలో మనము సాధ్యమైనంత వరకు దేవునికి మన జీవితాన్ని సమర్పించుతూ ముందుకు నడవగలగాలి. And we need to enjoy our life every day. కనుక దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రతిదినం మనం సంతోషంగా గడపాలి. And we need to go for morning walk or exercise, or these are all very important. కనుక ఉదయం లేవగానే వ్యాయామం చేయడము, నడవడము, మరి కొన్ని శరీరానికి తగిన ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ అవసరం. And number 2, రెండవది verse 3 is talking about testimony of faithfulness to truth. మరి 3వ వచనంలో గనుక ఆ మాటను మనం చూస్తే నీ సత్య ప్రవర్తనను గూర్చిన సాక్ష్యము. So our life of faithfulness is important. కనుక దేవునికి ఒక సత్య సాక్షిగా ఉండడం అనేది చాలా We need to be ప్రాముఖ్యం. very faithful towards our God. మరి దేవుని కోసమై మనము సత్య సాక్షిగా ఉండాలి. Faithful to God, faithful to family, faithful to job, faithful to community, faithful to wherever you are required to be. దేవునికి విశ్వాసతను మనం కలిగి ఉండాలి. కుటుంబం పట్ల, సమాజం పట్ల, పిల్లల పట్ల అన్ని విషయాల్లో మనము నమ్మకముగా ఉండాలి. And why we are on this earth, we need to understand. ఎందుకు ఈ లోకంలో మనం ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తించాలి. Many a times people always focus on success. అయితే చాలా సార్లు లోకంలో ఉన్నవారు ఏం చేస్తారంటే మరి విజయం మీదనే వారి గురిని ఉంచుతారు. But someone said, successful life is not, that's fine, lead to a successful life, but mostly than that, we need to be obedient to God is important. అయితే ఒకరు ఈ విధంగా ఈ మాటను చెప్పారు, జీవితంలో గెలుపు పొందడము, విజయాన్ని పొందడం ప్రాముఖ్యమే అయినప్పటికీ ఈ గెలుపు కంటే దేవునికి విధేయతగా బ్రతకడము అతి ప్రాముఖ్యం అని చెప్పారు. Depending on God is important. కనుక దేవుని మీద ఆధారపడడము ప్రాముఖ్యం. Doing His will in all our lives is important. మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడము అతి ప్రాముఖ్యం. We need to search His will, seek His will. Same time, we need to fit into His will in our life. దేవుని చిత్తమేదో తెలుసుకొని మనము దేవుని చిత్తములో పని చేయడానికి మనము దేవుని కృపను అడగాలి. It's not easy as I am speaking now. అయితే ఇది మనము చెప్పినంత సులభం కాదండి. It's a challenge, definitely. ఇది సవాలుతో కూడిన ప్రయాణం. But when we ask God, definitely He will give us victory in our life. అయితే మనకు అసాధ్యమైనప్పటికీ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సహాయాన్ని అడిగితే తప్పకుండా దేవుని కృపలో మనం ముందుకు So with God everything is possible. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. So we need to surrender our lives to God. మన జీవితాలను దేవునికి సమర్పించాలి. So our testimony of faithfulness is very important. కనుక సత్య ప్రవర్తన సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. So our behavior, our approach, our talking, our doing things when with people and when we are alone and when we are in our workplace, to be a witness for Christ is very important. కనుక మన ప్రవర్తన, మన మాటలు, మన వేషధారణ, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి So we need to be a good steward in our life. కనుక మనము క్రైస్తవులుగా బ్రతుకుతున్నప్పుడు దేవునికి మనము ఒక ఉత్తరవాదిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. And number 3, మూడవ విషయాన్ని చూస్తే we see verse 4, no joy than to hear that my children are walking in truth. మరి 4వ విషయాన్ని గనుక మనం ఆలోచన చేస్తే సత్యములో మనము ముందుకు కొనసాగడం. And he says, I have no greater joy than to hear that my children are walking in truth. మరి అందుకని ఇక్కడ యోహాను మాట్లాడుతున్న పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. So our family is important to us. కనుక కుటుంబం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. After God, next immediate priority should be to our family. దేవుని తరువాత ఎక్కువగా ప్రేమించాల్సింది దేనినంటే కుటుంబాన్ని. Because we are responsible. మరి కుటుంబం పట్ల మనకు బాధ్యత We ఉంది. are the bread earner and we are the bread winners. ఎందుకంటే మనము కుటుంబాన్ని పోషించే వారము గనుక. At the end of the day, we are responsible.
మరి మనం అందరము దేవుని తర్వాత కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, మన యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. So we are responsible for our children. కనుక మన పిల్లలకి మన బాధ్యత నెరవేర్చాలి. And they don't listen what we say, but they observe what we do. ఎందుకంటే మనం ఏమి చెప్తున్నామో అది గమనించపోయినప్పటికీ మనము ఏం చేస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది వారు గమనిస్తా So ఉన్నారు. our approach, our behavior and our walking with God is most important. కనుక దేవునితో మన సంబంధం ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నాం, జీవితంలో ఎలా ముందుకు వెళ్తున్నాం అనే అన్ని విషయాలను మన So పిల్లలు in this గమనిస్తారు. competitive world, we want our children to be placed in higher places. మరి ఈ పోటీదారు లోకంలో మన పిల్లలందరూ కూడా ఉన్నత భవిష్యత్తును కలిగి ఉండాలని మనం అందరం We want to ఆశపడతాం. see our children as collectors, doctors, engineers, professors, but God's servant, he expect his children to be the children of God walking with truth. అయితే ఈ లోకంలో మన పిల్లలు కలెక్టర్లు కావాలని, డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని ఆశ కలిగి ఉంటాం, తప్పేం లేదు. అయితే దేవుని సేవకులుగా మనమందరము కూడా మరి దేవుని పిల్లలందరూ కూడా సత్యములో నడుచుట అనే విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. So that's will give definitely good results for them. మరి ఎప్పుడైతే సత్యములో మనము ముందుకు నడుస్తామో మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. That will give us perpetuity, will give us sustainability, that will give us blessings, and we cannot count even blessings. మరి ఎప్పుడైతే సత్యములో మనం ముందుకు నడుస్తామో మనం ఊహించిన దానికంటే అధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తాడు. And then number 4, నాలుగవ విషయాన్ని and ఆలోచన will be చేస్తే faithful to stranger. మరి ఇక్కడ మనము నాలుగవ విషయాన్ని గనుక Verse చూస్తే 5, 5. ఐదవ విషయాన్ని గనుక మనం No, చూసినట్లయితే verse 5th, yeah. ఐదవ వచనంలో గనుక మనం చూస్తే సహోదరుల పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి. So we need to be good stewards again, to be faithful to strangers. మరి అతిథులుగా పరదేశులుగా వచ్చిన వారికి మనం ఆధిక్యతను ఇవ్వాలి. And what is real fasting? మరి నిజమైన ఉపవాసం అంటే ఏంటండి? To take care of widows and orphans. మరి దిక్కులేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించడమే నిజమైనటువంటి ఉపవాసం. This is challenge in front of us. అయితే ఇది సవాలుతో కూడినటువంటి Are we faithful to strangers? అయితే పరదేశులైనటువంటి వారి పట్ల మనము అతిథులుగా ఉంటున్నామా? Are we in a position to accept them? వారిని మనము అంగీకరించగలుగుతున్నామండి? Are we in a position to admit them into our houses? వారిని వీలైతే మన కుటుంబంలోనికి చేర్చగలుగుతున్నామా? And are we giving them whatever they require? వారికి అవసరమైనది మనం ఇవ్వగలుగుతున్నామా? When we do those things, we are really serving God. అయితే ఎప్పుడైతే మనము ఆ విధమైన పనులు చేయగలుగుతామో అది నిజమైన సేవ. But we are doing to certain extent, but we can do better than that. అయితే కొన్ని పరిస్థితులలో మనం కూడా చేయగలుగుతున్నాము, కానీ అంతకంటే ఎక్కువ సేవను మనం We చేయగలము. need to come to is maturity. అయితే ఈ సేవా జీవితంలో మనము అత్యున్నతమైన స్థాయిలోకి రాగలిగాలి. We should be in the process of attaining perfection in our life. కనుక మన జీవితంలో ఉన్నత దశ వైపుకు ప్రయాణించడానికి ప్రయత్నం చేయాలి. And we need to be faithful to strangers even. కనుక పరదేశుల పట్ల మనము విశ్వాసాన్ని కనపరచాలి. And then number 5, ఐదవ విషయాన్ని కనుక చూస్తే verse 6, good testimony. మరి 6వ వచనములో ఈ మాటను మనం చూస్తాం, మంచి సాక్ష్యము. What is the testimony we are holding, possessing? మరి మనం ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామండి? What our neighbor talks about us, మన చుట్టుపక్కల ఉన్నవారు మన గురించి ఏమని what మాట్లాడుతున్నారు? our fellow colleagues talk about us, మరి మనకు తెలిసినటువంటి వారు మన గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? and what is the testimony we carry forward, మరి మన సాక్ష్యాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుని how వెళ్ళగలుగుతాం? we can maintain a good legacy in our life. మరి మనము ఏ విధంగా మన తరువాత ఒక గొప్ప పారంపర్యాన్ని వదిలిపెట్టి So వెళ్ళగలుగుతున్నాం? your testimony speaks in volumes. కనుక మనము ఈ సాక్ష్యాన్ని గనక ఆలోచన చేస్తే అనేకమైన దశలు ఈ సాక్ష్య జీవితంలో ఉన్నాయి. And it is very hard to maintain a good testimony. అయితే మంచి సాక్ష్య జీవితము కలిగి ఉండడము సవాలుతో So we need to కూడినదైనప్పటికీ fight a great fight. అయితే మనము ఆత్మీయ పోరాటము చేయాలి. And we are all shortcomings in our life. అయితే మనుషులుగా మనం ఉన్నాం కనుక జీవితంలో కొన్నిసార్లు పడిపోతాం. But we need to attain perfection.
అయితే అయినప్పటికీ మనము ఉన్నత దశ వైపుకు Our ప్రయాణించాలి. testimony is very important. మన సాక్ష్య జీవితము చాలా ప్రాముఖ్యం. And our children, our families, our communities, and that really makes great impact on their lives. ఎప్పుడైతే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటామో మన పిల్లలు, మన సమాజము, మన కుటుంబం అంతా కూడా ప్రభావితం You చేయబడుతుంది. can make a difference. కనుక సాక్ష్య జీవితం కలిగి ఉన్నప్పుడు మనం సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకుని రాగలం. Finally, between you and God. మరి మీ సాక్ష్య జీవితంలో అంతిమ దశ ఏంటంటే నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. So we need to be faithful, we need to be humble, we need to have a great witness in our life. మరి మనం అందరము కూడా దేవునికి విధేయతను చూపిస్తూ నమ్మకముగా ఉంటూ గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. And maybe our life speaks greater than our words. మన మాట కంటే మన ప్రవర్తన, మన జీవితము ఎక్కువగా ప్రజలను And that's ప్రభావితం more చేస్తుంది. powerful. అది నిజమైన ప్రభావితమైన సాక్ష్యం. So live for Christ కనుక దేవుని కొరకే మనం బ్రతకాలి. and leave a legacy for Christ. మరి దేవుని కోసమై ఒక వంశాన్ని, ఒక పారంపర్యాన్ని మనం వదిలిపెట్టాలి. And then number 6, hospitality. మరి ఇంకొక ఆరో విషయాన్ని గనుక మనం ఆలోచన Verse చేసినట్లయితే 8. 8వ వచనంలో గనుక మనం చూస్తే ఉపకారము చేయుట. We need to be hospitable to people. మరి ప్రజలకు ఆతిథ్యం ఇచ్చే వారి విధంగా మనం ఉండాలి. When we are giving hospitality, you are giving hospitality to God. మరి ఎప్పుడైతే ఇతరులకు మనం ఆతిథ్యాన్ని ఇస్తామో అది వారికి మాత్రమే కాదు కానీ అది దేవునికి ఇచ్చినట్లు. And we think this is somebody's job. మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటి, ఇది నా పని కాదు, వేరే వాళ్ళ పని అనుకుంటాం. No, it should be our job. కాదండి, ఆ పని మనదే. And it's not throwing on somebody. కనుక నీ బాధ్యత ఎవరో మీద వేయడం కాదు కానీ ఆతిథ్యం ఇవ్వడం అనేది నీ యొక్క పని. So your attitude, your responsibility, and your caliber, your capability, credibility depends on your testimony and your hospitality. కనుక ప్రజల పట్ల ఏ విధమైన బాధ్యతను కలిగి ఉన్నావో, నువ్వు ఎటువంటి వాడవో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో, ఇవన్నీ కూడా నీ సాక్ష్య జీవితము ప్రజలను ఏ విధంగా నువ్వు గౌరవిస్తున్నావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. So number 7, imitate good God. Verse 11. 7వ విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే దేవునిని అనుసరించి నడుచుకొనుట. See, we should be followers of Jesus Christ. క్రైస్తవులమైన మనం అందరము క్రీస్తును పోలి నడుచుకోవాలి. We should have fragments of Jesus Christ in our life. కనుక దేవుని పోలిక, దేవుని ప్రతిబింబము మనలో ఉండాలి. We are the replica of Jesus Christ. ఎందుకంటే వాక్యం సెలవిచ్చినట్టుగా ఆయన పోలిక అయి మనం ఉన్నాం. We need to lead like Christ led. కనుక క్రీస్తు ఏ విధంగా ఈ లోకములో బ్రతికాడో ఆయనకు వలె మనం We బ్రతకగలగాలి. call Christ like leadership. అందుకే మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. And Paul says, as I follow Jesus Christ, you follow me. పౌలు ఈ విధంగా మాట్లాడుతూ నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునండి And అంటున్నాడు. we need to come to that level in our life slowly. కనుక మనం అందరము కూడా మరి ఆ విధమైనటువంటి నడిపింపులోకి We రాగలగాలి. should be in a position to make such a commendable statement. In మరి our life. మనము కూడా పౌలు వలె ఆ విధమైనటువంటి మాటను చెప్పగలిగే స్థాయిలోకి, అనుభవంలోనికి రావాలి. And that's we need to attain certain things in our life. మరి ఆ విధంగా ఆ యొక్క స్థితికి రాగలగాలంటే మనము కూడా అనేకమైన అనుభవాలను పొంది ఉండాలి. And verse 8 says, 8th point, మరి 8వ మాటను గనక మనం ఆలోచన verse చేస్తే 13, peace be with you. మరి 13వ వచనములో గనక మనం చూస్తే మీకు సమాధానము కలుగును గాక. And really this is important to all of us. మరి ఈ మాట మనందరికి చాలా ప్రాముఖ్యమైనది. And Jesus Christ came down from heaven to earth to give us peace. యేసుక్రీస్తు ఆ పరలోకం నుండి ఈ లోకానికి రావడానికి గల ఏకైక కారణము మనందరికీ సమాధానం ఇవ్వడానికి. So he came down to give us joy, to give us love, and to give us peace, and give us hope. నెమ్మదిని, ప్రేమను, నిరీక్షణను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. So we need to attain the peace in our life. కనుక ఆ యొక్క సమాధానమును మనం మన జీవితంలో పొందుకొనగలగాలి. And John is writing in the Gospels, Jesus said, I leave my peace here. మరి యేసుక్రీస్తు ఈ విధంగా మాట్లాడాడు, ఇదిగో నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను. And then I give my peace to you. In other version we can understand. మరి ఇంకొక మాటలో గనక మనం ఆలోచన చేస్తే నా సమాధానాన్ని మీకు అప్పగిస్తున్నాను. So we need to grab peace
in our life. కనుక మన జీవితంలో దేవుని యొక్క సమాధానమును పొందుకోవాలి. So that's important in our life. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమండి. So number one, we need to enjoy good health in our life. కనుక మన జీవితంలో ఆరోగ్యకరమైన స్థితిని ఆరోగ్యంగా వర్ధిల్లాలి. We need to keep up the testimony of faithfulness to truth. కనుక సత్య సాక్షి జీవితాన్ని మనము కలిగి We ఉండాలి. should raise our children so that they can walk in God's truth and love. మరి మన పిల్లలు అందరూ కూడా ప్రేమ విశ్వాసంలో ముందుకు నడిపడానికి మనం We need to ప్రయత్నం be చేయాలి. faithful to strangers. కనుక అంత మాత్రమే పరదేశులకు మరి మనం ఆతిథ్యం ఇచ్చే వారి విధంగా We ఉండాలి. need to keep up the good testimony. మనము మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. We need to be hospitable to people. ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే వారి విధంగా ఉండాలి. And we need to imitate good God all the time. మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. God is good all the time, and all the time He is good. మరి దేవుడు అన్ని వేళలా మంచివాడు. Finally, we need to get His peace in our life. మరి చివరిగా మన జీవితంలో దేవుని సమాధానమును పొందుకోవాలి. Then we can prepare ourselves for His second coming. ఎప్పుడైతే ఈ విధమైన లక్షణాలు మనం కలిగి ఉంటామో క్రీస్తు రెండవ రాకడకై మనం Let సిద్ధపడగలుగుతాం. us prepare ourselves and make others prepare. కనుక మనము సిద్ధపడదాం, ఇతరులను కూడా క్రీస్తు రాకడ కోసమే సిద్ధపరచుదాం. May God strengthen us, may God equip us, may God give us His power so that we can live for Him alone and we can make people to live for Him. మరి దేవుని యొక్క శక్తి కోసమై మనము ప్రార్థన చేస్తూ ఆ శక్తి ద్వారా మనము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరుస్తూ అనేక మందిని దేవుని రాజ్యము కోసమై సిద్ధపరచుదాం. May God bless us with these words. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ దీవించును గాక. Let us Amen. close our eyes. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కృపగల తండ్రి మీకు స్తోత్రాలు. మరి యోహాను రాసిన 3వ పత్రికలో నుంచి తండ్రి మరి అనేక విషయాలను మేము నేర్చుకున్నాం. మీ రాకడ కొరకై సిద్ధపడే క్రైస్తవులుగా మేము ఉండునట్లు మీ సర్వ సత్యమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. May God bless you. Thank you. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. क्रिस्ते आशीर्वधारी, क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते मोक्षाधिकारी, क्रिस्ते महोपकारी, क्रिस्ते आशीर्वधारी, क्रिस्ते सर्वाधिकारी.
క్రీస్తే